మీలో చాలామంది క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు కూడా మనము దేవుని బిడ్డలం కాము. మనం దేవుని బిడ్డలం ఎప్పుడవుతామంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు. తను ఎందరైతే అంగీకరించారో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలు అవడానికి అధికారం ఇస్తాడని యోహాను 1:12 ఉంది కదా. అయితే ఆ విధంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించటం అనేటువంటి ఆ సన్నివేశం ఉన్నదే అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో పిలుచుకుంటాడో లేకపోతే ఎలాంటి స్థితిలో మనం పిలుస్తాడో మనం జాగ్రత్తగా కనుక ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మనల్ని దేవుడు ఎక్కడ వాడుకోబోతున్నాడో కూడా చెప్పేయచ్చు. మీకు బైబిల్లోంచి ఒక ముగ్గురు గురించి చెప్తాను, చిన్న పరిచయంలాగా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు పేతురు గారి గురించి ఆలోచించాను, ముగ్గురు అన్నాను కదా. మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు గురించి మీరు ఆలోచించారనుకోండి. పేతుర్ని దేవుడు ఎప్పుడు పిలిచాడంటే వల విసురుతున్నప్పుడు పిలిచాడు. చేపలు పడటానికి వల విసురుతున్నప్పుడు పిలిచాడు. దేవుడు పేతుర్ని వల విసిరేటప్పుడు పిలిచాడు కాబట్టి పేతుర్ని సువార్త కోసం వాడుకున్నాడు. సువార్త పరిచర్య కోసం వాడుకున్నాడు. అంటే మిగిలిన వాళ్ళు వాడుకోలేదంటే అలా కాదు, ఆరంభానికి తను వాడుకున్నాడు. ఆరంభం అంటే ఎక్కడైనా సరే పరిచర్య ఆరంభం అవ్వాలంటే పేతురే. పెంతుకోస్తు దినాన్న మొట్టమొదటి పరిచర్య చేసింది పేతురు. మొట్టమొదటిసారిగా సమరయులకి ఆయన వెళ్ళి వాక్యం చెప్పింది పేతురు. అంటే ఫిలిప్ వెళ్ళాడు, కాకపోతే ధృవీకరించింది పేతురు. కొర్నేలి ఇంటికి వెళ్ళి మొట్టమొదటిసారిగా అన్యుల మధ్యన సువార్త బోధించింది పేతురు. కాబట్టి పేతురు ఆరంభానికి సంబంధించిన వాడు. అంతేకాదు పేతురు యొక్క తత్వం అంటే ఏంటనంటే ఆయనకున్నటువంటి గుణం. మనలో కొంతమంది ముచ్చులాగా ఉంటారు. ముచ్చులాగా అంటే ఎవరితో మాట్లాడరు, అంటే దేవుడు వాళ్ళని అలా చేస్తాడు. కొంతమంది ఊరికినే వాగుతారు. అది చెడ్డ గుణమేం కాదు, అది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి గుణం. అయితే దాన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. పేతురుకు ఉన్నటువంటి గుణం ఏంటనంటే వాగుతాడు, చాలా త్వరగా మాట్లాడేస్తాడు అన్నమాట. ఆయన్ని శాంగ్వైన్ అంటారు, అది గుణం. శాంగ్వైన్ అనేది గుణం. నేను కొంచెం పేతురు లాంటి, కొంచెం పౌలు లాంటి. నాకు పేతురు పౌలుకు ఉన్నటువంటి గుణాలు మిళితం నాలో ఉంటాయి. నేను బాగా ఎక్కువ మాట్లాడతాను. అందుకనే నేను పేతురు లాంటి అని నేను అర్థం చేసుకుంటాను. ఆ గుణం నాకున్నది. మీలో ఎవరన్నా అలాగా త్వరగా మాట్లాడే వాళ్ళు ఉన్నట్లయితే చెడ్డగా ఆలోచించొద్దు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అది చెడ్డదేం కాదు. మౌనంగా ఉండే వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళకిలాగా మౌనంగా అయిపోవాలని వద్దు. దేవుడు మిమ్మల్ని తయారు చేసింది అలాగే, మీరు అలాగే ఉండాలి. మౌనంగా ఉంటే భక్తి పరులు అని ఎవరన్నారు? కాదు, అట్లా ఏం కాదు. మరి పేతురు అలా ఎక్కువ వస్తే కనుక మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన భక్తిలో అంటావా? అనలేం కదా. అది విషయం అన్నమాట. సో ఇది పేతురుని వాడుకున్న విధానం. రెండో వ్యక్తి ఎవరంటే పౌలు గారికి ఉన్నటువంటి గుణాన్ని కొలరిక్ అంటారు. కొలరిక్ అంటే ఏంటంటే కొంతమంది ఆచితూచి మాట్లాడతారు. తర్వాత ఏది మాట్లాడినా కూడా మనం మూలాల్లోకి వెళ్ళాలి, అసలు విషయం ఏంటి అని చాలా ఆరా తీస్తారు, చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి గుణం. నాలో కొంచెం పౌలుకు ఉన్నటువంటి గుణం అన్నది. ఈ రెండు మిళితం అన్నమాట. నేను పేతురు పౌలు యొక్క మిళితంలాగా ఉంటుంది అన్నమాట. పౌలు గారిని దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు? తాను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో ఆ సిద్ధాంతాన్ని ప్రబోధించటానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే దాని గురించి చాటించడానికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో దేవుడు కలిశాడు దమస్కు మార్గంలో. అప్పుడు పౌలు గారిని పిలిచాడు. సో మరి ఇప్పుడు పౌలు గారిని ఎక్కడ వాడుకుంటాడు? సిద్ధాంతాలు స్థిరపరిచేవాడు కాబట్టి, సిద్ధాంతాన్ని ప్రబోధించేవాడు కాబట్టి, ఏ సువార్త అయితే పేతురు గారి ద్వారా ఆరంభించాడో అక్కడ ఆరంభమైనటువంటి ఆ సంఘాన్ని స్థిరపరచడానికి పౌలు గారిని వాడుకున్నాడు. ఇది పౌలు గారిని వాడుకున్నటువంటి విధానం. ఆయన్నేమో ఆరంభించడానికి పేతురు గారిని, ఈయనేమో స్థిరపరచడానికి. ఇది రెండోది. ఇక మూడో వ్యక్తి ఎవరంటే యోహాన్ని ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో పిలుచుకున్నాడంటే పిగిలిపోయినటువంటి నెట్ అంటే చేపల వల ఉంటుంది, దాన్ని కుట్టుకుంటున్నప్పుడు పిలిచాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో పిలిచాడు. యోహానుకు ఉన్నటువంటి గుణాన్ని మెలాంకలిక్ అంటారు ఇంగ్లీష్, అంటే గ్రీక్ భాషలో. ఇంగ్లీష్లో కూడా అదే వాడతారు.
దాని అర్థం ఏంటంటే మెలాంకలిక్ అంటే ముచ్చోడు, ఎవరితో ఎక్కువ మాట్లాడడు, తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. అది యోహానుకు ఉన్నటువంటి గుణం. సో దేవుడు ఆ గుణాన్ని ఇచ్చి యోహాన్ని ఎలా వాడుకున్నాడనంటే, పేతురు గారు ఆరంభిస్తే, పౌలు గారు స్థిరపరిస్తే, జారి పడిపోయిన వాళ్ళని లేపి నిలబెట్టేవాడు యోహాను. సో మనకి బైబిల్లో కూడా మొదట పరిచర్య ఎక్కడితో మొదలవుతుంది? పేతురు గారితో మొదలవుతుంది. ఆ తర్వాత మనకి పత్రికలు అన్నిటిలో కూడా ఎవరు వస్తారు? పౌలు గారు వస్తారు. ఇక చివరికి ఎవరు వస్తారు? యోహాను గారు వస్తారు. యోహాను గారు ఏం చేస్తారు? పడిపోయిన వాళ్ళని, జారిపోయిన వాళ్ళని లేపి కూర్చోపెట్టి వాళ్ళని బాగు చేయటం, వాళ్ళని స్థిరపరచడం, ఇది యోహాను గారు తనంతట తాను ఒక్కడే కూర్చొని ఆలోచించడానికి ఇష్టపడేవాడు. కాబట్టి ఆయన దీర్ఘకాలం దేవుని యొక్క దర్శనాలు పొంది ప్రకటన గ్రంథం రాయగలిగాడు. అది పౌల్ని రాయమంటే వీలై ఉండేది కాదు, లేదా పేతురుని రాయమంటే వీలై ఉండేది కాదు. సో దేవుడు ఇలాగా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాన్ని ఇస్తాడు, ఒక్కొక్క తత్వాన్ని ఇస్తాడు. దేవుడిచ్చింది ఆ తత్వాన్ని బట్టి, ఆ గుణాన్ని బట్టి మనల్ని వాడుకుంటాడు. రెండోది ఏంటంటే మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాడు, ఇది మనం ఆలోచించడం. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తే, నేను పేతురులాగా దుడుకుతనం కలిగిన వాడిని, పౌల్లాగా ఆరా తీసి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఇది దేవుడు నాకు ఇచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు నన్ను కలుసుకున్నాడు నా మిత్రుడి ద్వారా. అప్పుడు నేను యేసుప్రభువు వారిని అంగీకరించాను. దీన్ని బట్టి నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చేటువంటి పరిచర్య ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలను. ఎలా అంటే, ఎవరు చేయనటువంటి పరిచర్య చేయటం, ఎవరు లేని చోటుకు వెళ్ళటం, అంతేకాకుండా పరిచర్యలోకి ఇతరులను ప్రోత్సహించటం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు, ఇది నాకు ఇచ్చినటువంటిది. అందుకనే నేను అలాంటి పరిచర్యని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నపుంసకుల మధ్యన పరిచర్య ఎవరు చేయడానికి ఇష్టపడరు, అది నేను చేయటానికి ఇష్టపడతాను. తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, తర్వాత వేశ్యలు, ఇలాంటి వాళ్ళతో నేను పరిచర్య చేయడానికి ఇష్టపడతాను. 2 రోజుల క్రితం ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. 14 ఏళ్ళప్పుడు మా అమ్మగారు నన్ను వేశ్యగా మార్చారు, ప్రాస్టిట్యూట్గా మార్చారు. నేను 7 సంవత్సరాలు ప్రాస్టిట్యూట్గా ఉన్నాను. వేరు పట్టణాలు తీసుకెళ్లారు, డబ్బుల కోసం వేరే వాళ్ళతో పడుకోమంటే పడుకున్నాను. ఇది నా పరిస్థితి. 21 ఏళ్ళప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, పెద్ద ఆయన నన్ను బయటికి తీసుకొచ్చాడు దాంట్లోంచి, వృత్తిలోంచి. నేను తర్వాత సువార్త విన్నాను, నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఇప్పుడు నాకు 42 ఏళ్ళు, నాకు కూతురు ఉంది అని ఆవిడ చెప్పింది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అమ్మా అన్న. అంటే నేను 2-3 పాస్టర్లను అడిగాను. వాళ్ళు నాతో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడలేదు, నన్ను చాలా అసహ్యమైనటువంటి ప్రశ్నలు అడిగారు. ఇది నాకు నచ్చలేదు, మీ గురించి నాకు ఎవరో చెప్పారు, కాబట్టి నేను మీకు ఫోన్ చేస్తానంటే, సరేనమ్మా నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. మీరు ఎక్కడైనా మీకు సరిపడే వృత్తిలో, అంటే ఎలాంటి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు ఒక గుంపు, వాళ్ళతో నేను మిమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను బెంగళూరులో ఉంటానంటే, నేను కూడా బెంగళూరులోనే ఉంటాను, అయితే నేను ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను, మనం మాట్లాడుకుందాం అని చెప్తే, ఆడు చివర కళ్ళెం నీళ్లు పెట్టుకొని, ఆమె ఏడుస్తూ మాట్లాడింది. కళ్ళెం నీళ్ళు పెట్టుకుందో లేదా నాకు కనబడదు అనుకోండి, ఫోన్లో కదా. ఏడుస్తూ ఏమన్నదంటే, ఏమండి నాతో ఇట్లా మాట్లాడలేదని అంటే, అట్లా కాదులేమ్మా, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు లాంటిది, నేను నపుంసకుల మధ్యన పరిచర్య చేస్తాను కదా, కాబట్టి నేను అలాంటి వాళ్ళతో వ్యవహరించడం నాకు అలవాటే అని నేను చెప్పాను. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, నేను అసలు మారుమనసు పొందానా, మారుమనసు పొందితే నేను మారుమనసు పొందిన రోజు ఏం జరిగింది, ఆ రోజు ఎటువంటి వర్తమానం విన్నాను, అది మనం గుర్తుపెట్టుకుంటే కనుక దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో వాడుకుంటాడో అనేది మనకు అర్థమవుద్ది. రెండోది, మీకున్నటువంటి వ్యక్తిత్వం ఏంటి, దుడుకుతనమా, లేకపోతే ఆరా తీసేతనమా, లేకపోతే ముచ్చుతనమా, ఇది మీరు ఆలోచించుకోండి. మీరు మారిపోవక్కర్లేదు, దేవుడు దాన్ని వాడుకుంటాడు. మనము ఏ విధంగా వాడబడతాం అనేది ఆలోచించుకోవచ్చు. సరే, ఇది ఎందుకు మీకు చెప్పానంటే, దేవుడు యెహోషువని ఏ పరిస్థితుల్లో పిలిచాడు అనే దాన్ని బట్టి, యెహోషువకి ఎలాంటి పరిచర్య ఇచ్చాడు, యెహోషువ ఎలాంటి పరిచర్య చేశాడు, ఇదంతా కూడా మనకి అవగాహన చేసుకోవడానికి వీలుంటుందని. అయితే యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళకముందు, దానికి ముందు 5 పుస్తకాలు ఉన్నాయి. 5 పుస్తకాల తర్వాత యెహోషువ గ్రంథం 6వ పుస్తకం. ఈ 5 పుస్తకాలు అసలు ఏంటి
ఒక కథలాగా మనం చూడగలిగితే, ఆ తర్వాత 6వ పుస్తకం అయినటువంటి యెహోషువ గ్రంథంలోకి ఇది ఎలాగా ముందుకు కొనసాగుద్ది అనే దాన్ని మనము చూడగలుగుతాం అన్నమాట. మొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండానికి ప్రారంభాల గ్రంథము అంటారు. ప్రారంభాలు, ఏదైనా సరే ప్రారంభం ఆదికాండంలో ఉంటుంది. సృష్టి ప్రారంభం ఆదికాండంలో, పాపం యొక్క ప్రారంభం ఆదికాండంలో, తర్వాత భాషల యొక్క ప్రారంభం ఆదికాండంలో, రక్షకుణ్ణి పంపిస్తాను అనే ప్రవచనాల యొక్క ప్రారంభం ఆదికాండంలో, మొదటి మర్డర్ ఆదికాండంలో, మొదటిగా ఒక వ్యక్తి పరలోకంలోకి ఎత్తబడటం ఆదికాండం. ప్రతి దానికి ఆదికాండంలో ప్రారంభాలు. ఇది ప్రారంభాల గ్రంథం. సో దేవుడు ప్రారంభాల్లో అతి ప్రాముఖ్యమైన ప్రారంభం ఏంటంటే, అబ్రహాము అనే వ్యక్తి ద్వారా దేవుడు తనకంటూ ఒక జాతిని, తనకంటూ ఒక దేశాన్ని ప్రారంభించాడు. దాన్నే ఇశ్రాయేలీలు అంటారు. ఇది ఆదికాండం. ఇది ఆదికాండం అయిపోయిన తర్వాత రెండో గ్రంథం నిర్గమకాండం. మరి నిర్గమకాండం ఏంటంటే, ఈ విధంగా ప్రారంభం అయినటువంటి ఆ దేశాన్ని ప్రత్యేకించుకోవటం. ప్రారంభమైన దేశాన్ని ప్రత్యేకించుకున్నాడు. ఆ దేశాన్ని వేరే చోటకి తీసుకెళ్ళి ఆయన అక్కడ దాన్ని స్థిరపరచాలి, అక్కడ తాను వేరుపరచుకోవాలని ఆయన ప్రత్యేకించుకోవటం. ప్రారంభం, ప్రత్యేకం. నిర్గమకాండంలో దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించుకున్నాక మూడో గ్రంథం ఏంటంటే లేవీకాండం. లేవీకాండం దేని గురించి? ప్రత్యేకించుకున్నటువంటి ఆయన జనం, ప్రత్యేకించుకున్నటువంటి ఆయన దేశం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలంటే ప్రారంభం, ప్రత్యేకం, పరిశుద్ధం. ఓకే, ఆ విధంగా నిర్గమకాండంలో పరిశుద్ధంగా ఉండటానికి చాలా పాఠాలు ఆయన నేర్పించి, ఇక నాలుగో గ్రంథం ఏంటంటే సంఖ్యాకాండం. సంఖ్యాకాండంలో పరిశుద్ధపరచబడినటువంటి ఈ సంఘానికి లేకపోతే జనానికి, ఈ దేశానికి పరిశోధనలు, పరీక్షలు. సంఖ్యాకాండం అంతా కూడా పరిశోధనలు, పరీక్షలు. ఈ సంఖ్యాకాండంలో పరిశోధనలో ఓడిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. 12 లక్షల మంది చచ్చిపోయారు. 12 లక్షల మంది ఓడిపోయారు సంఖ్యాకాండంలో, లేకపోతే పరీక్షలో విఫలమయ్యారు. ఇది సంఖ్యాకాండం. ప్రారంభం, ప్రత్యేకం, పరిశుద్ధం, పరిశోధన లేకపోతే పరీక్ష. ఐదోది ద్వితీయోపదేశకాండం. ఈ ద్వితీయోపదేశకాండం ఏంటంటే, 19 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎర్ర సముద్రం ఎవరైతే దాటారో, అరణ్యములో ఎవరైతే పుట్టారో వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుడు మోషేని పిలిచి, వీళ్ళందరికీ నేను నేర్పించినటువంటి నియమాలన్నీ కూడా నేర్పించు, వీళ్ళు నేను కొత్త దేశానికి తీసుకెళ్తాను కదా, వాగ్దానం చేసిన దేశానికి, ఆ దేశంలో ఎలా జీవించాలో వీళ్ళకి చెప్పు అని అన్నప్పుడు ఆయన బోధించాడు. అది ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండానికి నేను ఇచ్చే పేరేంటంటే ప్రమాణాన్ని 2 పదాలుగా వాడచ్చు. ఒకటి, దేవుడు వాగ్దానం చేసిన, ప్రమాణం చేసిన దేశానికి సిద్ధపాటు, ప్రమాణం. రెండోది, దేవుడు ఇశ్రాయేలీలకి ఎలాంటి నియమాలు ఇచ్చాడో, ఎలాంటి లాస్, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అది పాటించమని చెప్పడం. కాబట్టి 5 గ్రంథాలు, 5 మాటలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ప్రారంభం, ప్రత్యేకం, పరిశుద్ధం, పరిశోధన, ప్రమాణం. ఓకే, ఇది 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథాల తర్వాత మనకు కనబడేది యెహోషువ గ్రంథం. ఓకే, అయితే యెహోషువ గ్రంథానికి అసలు ఆరంభం ఏంటి? యెహోషువ అనేటువంటి ఆయన ఎవరు? యెహోషువని ఎలా పిలిచాడు దేవుడు? ఇది మీకు కథలాగా చెప్తాను. కథ అంటే నేను ఏదో చెట్టు కింద కూర్చొని రాసింది కాదు. జరిగిన దాన్ని చాలా అన్ని చోట్ల నుంచి సమకూర్చి ఒక చోట వరుసగా మీకు చెప్తా ఉంటాను. ఇది నేను చెప్పేది. ఒక డేట్ గుర్తుపెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఏంటి ఆ డేట్ అంటే, క్రీస్తు పూర్వం 1446. క్రీస్తు పూర్వం 1446. మాసం పేరు నీసాను. తారీఖు 14. నీసాను మాసం 14వ తారీఖు, క్రీస్తు పూర్వం 1446. అక్కడి నుంచి మనం విషయం ఆలోచించాలి. ఏంటి సార్ ఇది అని అంటే, ఈ తారీఖు గురించి, ఇక్కడ జరిగిన విషయం గురించి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. పక్కన మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం రాసుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదివితే కనుక బాగా అర్థమవుతుంది. జరిగింది ఏంటంటే, దేవుడు మోషే గారితో ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో, అయ్యా ఈ మాసం పేరు నీసాను మాసం. అంతకుముందు ఆ పేరు లేదు, అబీబు అని ఉండేది. కానీ దేవుడు కొత్తగా ఆ మాసానికి నీసాను అని పేరు పెట్టాడు. ఈ మాసం పేరు నీసాను. ఇది మీకు మొదటి మాసంగా అవుతుంది. అంటే క్యాలెండర్లో
ఇది మొదటిది అవుతుంది, ఇప్పటి నుంచి క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఏమంటాడంటే 10వ రోజున ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. గొర్రె పిల్లని తీసుకొస్తే వెనక పెరట్లో పెడతాం, అది ఇంట్లో పెట్టుకోవాలి. 4 రోజులు ఇంట్లో ఉండాలి. అది 4వ రోజు ఏం చేస్తారంటే సూర్యుడు దిగిపోక ముందు, అస్తమించక ముందు మీరు ఆ గొర్రె పిల్లను వధించి ఒక పాత్రలో దాని రక్తం అంతటిని పిండి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి గుమ్మాలకి పుయ్యాలి. రాత్రి నేను రోడ్డు మీద వెళ్తాను, మరణదూత వస్తాడు, ఎక్కడైతే రక్తం కనబడదో వాళ్ళ ఇంట్లోకి మరణదూత ప్రవేశిస్తాడన్నాడు. ఆ రోజు రాత్రి అనేక మంది యూదులు కాదు, ఐగుప్తీలు చాలామంది చనిపోయారు. ఐగుప్తి రాజు ఫరో ఉంటాడే, ఫరో కొడుకు కూడా చచ్చిపోయాడు. అయితే అప్పుడు ఆయన వదిలిపెట్టేశాడు, ఇంకెళ్ళిపోండి అన్నాడు. అది ఇశ్రాయేలీలకి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. దానికి వాళ్ళు పేరు పెట్టారు. ఏం పేరు? అది పస్కా పండుగ అని పెట్టారు. అది పస్కా పండుగ. సో అప్పుడు వాళ్ళు ప్రయాణమై వాళ్ళు వెళ్ళారు. 3వ రోజుకి పీహాహీరోత్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు వాళ్ళు మోషే గారు అడిగితే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆయన అవతలకి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఒక 3 వారాలు ప్రయాణం చేశారు. ఎలిం అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ భోజనం అయిపోతే మన్నాను కురిపించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుడు మేఘం ద్వారా వాళ్ళని నడిపిస్తూ మొదలుపెట్టాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి రెఫడిం అనే ప్రాంతానికి వచ్చాడు. ఆడికి వచ్చిన తర్వాత నీళ్లు లేకపోతే వీళ్ళు గొణిగారు, శనిగారు, మేము చచ్చిపోతామని దేవుడి మీద కోపం పెట్టుకున్నారు. దేవుడు అప్పుడు మోషేతో బండను కొట్టి నీళ్ళు వస్తాయి అన్నాడు. ఆ బండ క్రీస్తు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు. సో బండ అంటే క్రీస్తుని కొట్టింది జడ్జి గారు. ఎవరు అంటే మోషే గారు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడు. వచ్చినటువంటి నీళ్లు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్ముడికి. నేను ఇచ్చిన నీళ్లు తాగితే వాళ్ళ కడుపులోంచి జీవజల నదులు పారుతాయి అని అన్నాడు. దానికి సాదృశ్యం. త్రిత్వదేవుడు అక్కడున్నాడు. సరే, అది వదిలేయండి. 17వ అధ్యాయం నిర్గమకాండంలో 8వ వచనంలో అమాలేకీయులు వస్తారు అటాక్ చేయడానికి. అప్పుడు మొట్టమొదటిసారిగా మనకి యెహోషువ పేరు వస్తుంది. బైబిల్లో మొట్టమొదటిసారిగా యెహోషువ పేరు కనబడేది నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో. దేవుడు మోషే ద్వారా అంటాడు, యెహోషువని పిలిచి యుద్ధం పంపించు అని. అసలు పేరు ఆయనది యెహోషువ కాదు. నేను తర్వాత చెప్తాను యెహోషువ అనే పేరు ఎలాగొచ్చింది అనేది మీకు తర్వాత చెప్తాను. అయితే యెహోషువ యుద్ధానికి వెళ్తాడు. యెహోషువ యుద్ధానికి వెళ్ళకముందు ఓ చిన్న ప్రశ్న వేస్తూనే ఉంటాడు. అయ్యగారు, కొన్ని రోజుల క్రితం ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు చెప్పాడు కదా యుద్ధము నాదే అని, మీరు ఊరకుండండి, రక్షణ చూడండి అన్నారు కదా, మరి మనం ఎందుకు యుద్ధం చేయాలి అని అడుగుంటుంటాడు. అలా కాదయ్యా, కొన్ని యుద్ధాలు దేవుడు చేస్తాడు, కొన్ని యుద్ధాలు మనం చేయాలి. అర్థమైందా? బయట నుంచి వచ్చే యుద్ధాలు దేవుడు చేస్తాడు. మనలో వచ్చేటువంటి శోధన, మనలో వచ్చేటువంటి చెడ్డ తలంపులు ఉన్నాయే, అది మనం ఫైట్ చేయాలి, దాని నుంచి మనం బయటకు రావాలి అని యెహోషువకి చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎలా ఉంటుందనంటే, అలారం పెట్టుకుంటాం లెగుద్దామని. అలారం మోగిచ్చే పని దేవుడి పని అయితే, అలారం మోగిన తర్వాత లెగవటం అనేది నీ పని. అలారం మోగిన తర్వాత లెగవకపోతే అది ఎవరు తప్పు కదా? అప్పుడు మనం దేవుడిని తిట్టలేం. అంటే మనలో వచ్చేటువంటి బద్ధకం, మనలో వచ్చేటువంటి దాన్ని మనం ఫైట్ చేయాలి. అదే. సో అది యెహోషువకి చెప్పాడు. యెహోషువ ఆ రోజు గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ఏమనంటే, యుద్ధం చేయాల్సింది నేను, నెంబర్ 1. మోషే గారు కొండ మీద ఉండి చేతులు పైకెత్తితేనే నేను యుద్ధం గెలుస్తాను అంటే, ప్రార్థన మీద ఆనుకోవాలి, ప్రయత్నం చేయాలి. దేవుని మీద ఆనుకోవాలి, నేను యుద్ధం చేయాలి. అది యెహోషువ గారు నేర్చుకున్నటువంటి పాఠం. దేవుడు యెహోషువని పిలిచింది ఆ సందర్భంలో, లేదా మనకు పరిచయం చేసింది ఆ సందర్భంలో. యెహోషువ గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా యెహోషువని చూసేది ఏంటి తెలుసా? యుద్ధం చేసేవాడుగా చూస్తాం. యుద్ధాలన్నిటిని దేవుడు గెలిపించాడు, కానీ యుద్ధం చేసింది ఎవరు? యెహోషువ. యెరికోకి ఆయన చుట్టూ తిరిగాడు, గోళ్ళ పడగొట్టింది దేవుడు. యుద్ధానికి వెళ్ళాడు, సూర్యచంద్రుని ఆపింది దేవుడు. సో దేవుడి మీద ఆనుకొని యుద్ధాలు చేయటం యెహోషువ నుంచి నేర్చుకునేటువంటి పాఠం. ఇప్పుడు యెహోషువ నుంచి మనం నేర్చుకోగలిగే గొప్ప పాఠం ఏంటంటే, మనందరం కూడా దేవుడి మీద ఆనుకొని యుద్ధం చేయాల్సిందే. ఏ యుద్ధం? మనం ప్రభుత్వం మీద యుద్ధం చేయం, మన ఇరుగు పొరుగు వారి మీద యుద్ధం చేయం, పాపం మీద యుద్ధం చేస్తాం, మనలో ఉన్నటువంటి చెడు మీద యుద్ధం చేస్తాం, మన చుట్టూ ఉన్నటువంటి చెడు మీద యుద్ధం చేస్తాం. ఇది మనం చేసేటువంటి యుద్ధం. యెహోషువ లాంటి బ్రతుకు మంది.
కాబట్టి యెహోషువ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ విధంగా మనం అర్థం చేసుకోగలుగుతూ వెళ్తాం. సరే, ఇంతకీ యెహోషువ పేరు ఎలా వచ్చింది అనే దాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము గోత్రంనకు నూను కుమారుడైన హోషియా. ఆయన అసలు పేరు హోషియా. ఇప్పుడు అదే 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అని పేరు పెట్టాను. అసలు పేరు హోషియా, అతనికి మోషే గారు యెహోషువ అని పేరు పెట్టాడు. హోషియా అంటే ఏంటనంటే రక్షణ. యెహోషువ అనంటే యెహోవాయే రక్షణ. హోషియా అంటే రక్షణ, యెహోషువ అంటే యెహోవాయే రక్షణ. యెహోషువ అన్నది హిబ్రూ పేరు. ఆ హిబ్రూ పేరుకి ఒకవేళ ఇంగ్లీష్ తర్జుమాకు వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లోకి అంటే ఎలా అంటే జేమ్స్ ఇంగ్లీష్ పేరు, యాకోబు తెలుగు పేరు. అర్థమైందా? యాకోబు తెలుగు పేరు. అర్థమైందా? అదేవిధంగా ఈ యెహోషువ అన్న హిబ్రూ పేరుకి ఇంగ్లీష్ పేరు అర్థం ఏంటంటే జీసస్ తెలుగులోకి వచ్చేప్పటికి యేసు. కాబట్టి యెహోషువ అన్న యేసు అన్న ఒకటే, భాషలు మారే. జేమ్స్ యాకోబు ఎలాగో అలాగా అన్నమాట. ఓకే. హిబ్రూలో అయితే జేకబ్ అంటారు, హిబ్రూలో అయితే యాకోబు, తెలుగులో అయితే యాకోబు అంటారు, ఇంగ్లీష్లో అయితే జేమ్స్ అంటారు. అది గ్రీక్ నుంచి వచ్చింది. సో ఇది భాషలు మారినప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి. ఎలా అంటే ఇండియా అని అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోకి వచ్చేటప్పటికి తెలుగులో ఏమంటారు? భారతదేశం అంటారు. అర్థమైంది కదా? ఆ విధంగా పేర్లు మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతాయి? బైబిల్లోనే మారుతాయా అనొద్దు, అన్ని భాషల్లోనూ మారుతాయి. అర్థమైందా? ఎందుకంటే ఆ భాషకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. ఇతనికి యెహోషువ అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. సో యెహోషువ అన్నటువంటి ఈయన దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడినవాడు. మోషేతో ఏమంటాడంటే, ఇక నుంచి ఇతను నీకు శిష్యుడిగా ఉంటాడు, ఇతన్ని తర్బీదు చేయనన్నాడు. దేవుడు యెహోషువకి చాలా గొప్ప అనుభవాలు ఇచ్చాడు. మన అనుభవాలు కూడా చాలా ప్రాముఖ్యం. మనకి జీవితంలో జరిగిన చెడ్డ అయినా మంచి అయినా గుర్తుపెట్టుకోండి, అనుభవాలను దేవుడు వాడతాడు, చెడ్డ అనుభవాలను కూడా వాడతాడు. ఉదాహరణకి మీకు దొంగతనం జరిగింది, మీ ఇంట్లో దొంగతనం జరిగింది, అది చెడ్డ అనుభవం. అయితే మీరు ఎవరికి ఉపయోగపడతారు తెలుసా? ఇంకెవరికైనా దొంగతనం జరిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు వింటారు. కాబట్టి అనుభవం చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మంచి అనుభవాలు ఉపయోగపడతాయి, చెడ్డ అనుభవాలు కూడా ఉపయోగపడతాయి. సో దేవుడు యెహోషువకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఇచ్చాడు. అందుట్లో ఒకటి రెండు మీకు చెప్తాను. నాకు బాగా అనిపించింది ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనుభవాలు ఏంటి అని అంటే, మోషే కొండ మీదకి వెళ్తూ ఉండేవాడు. ఎందుకని? దేవుడి దగ్గర నుంచి ధర్మశాస్త్రం అవి తెచ్చుకోవడానికి వెళ్తూ ఉండేవాడు, దేవుడితో గడపడానికి వెళ్తూ ఉండేవాడు. అందులో ఒక సందర్భాన్ని చూపిస్తాను. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకు ఎక్కాను. వీళ్ళిద్దరూ లేచారు, కొండ ఎక్కారు. అంటే కొండ మీద దాకా ఎల్లుండి ఉంటాడు, ఇద్దరు కలిసి వెళ్ళి మోషే పైకి వెళ్ళిపోయి ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పుండి ఉంటాడు. ఆయన అక్కడే ఉన్నాడు. నాకు అనిపిస్తుంది, ఒకవేళ పరలోకంలోకి వెళ్ళినప్పుడు యెహోషువ కలిస్తే, యెహోషువ గారు ఏంటి బాబు? ఏం లేదు, ఊరినే చిన్న అనుమానం, ఏదో చిన్నది, అంతకంటే ఏం చెప్పండి అంటే, మీరు ఆ రాళ్ల మధ్యన కూర్చొని ఉంటారు కదా, మీ గురువుగారు పైకి వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా శబ్దాలు వినబడినా? శబ్దాలంటే పిడుగులు కనపడినట్లు కానీ, లేకపోతే మెరుపులు ఏమన్నా కనబడాయా, మంట ఏమన్నా కనబడిందా, పొగ ఏమన్నా కనబడిందా అంటే ఏం చెప్తాడో. ఎందుకంటే కిందోళ్ళకైతే ఏం తెలియదు, పైకి ఎక్కాడు కదా. కొద్దిగా ఆయనకి అలాంటి సూచాయిగా కొన్ని చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంకా బాగుంటుంది చూడండి. 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. ఇది చదువుతున్నప్పుడైతే నాకు ఎంటుకలు నిక్కబొడుచుకున్నాయి. 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండాను. ఇదంతా మీకు తెలిసిందే. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండాను. ఇక్కడ చూడండి, అతని పరిచారకుడును
నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపకి రాలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? గుడారంలో ఎవరున్నారు? యెహోషువ అన్నాడు. గుడారంలో ఏం జరుగుతుంది? దేవుడు మోషేతో మిత్రుడితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా? సో నాకు వచ్చిన అనుమానం అంటే, సార్ మీరు చూసారా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసారా అంటే, కట్టినట్టు ఉంది కదండి, ఏదో నీడగా కనబడింది అంటాడేమో, అక్కడ నుంచి వెలుగు బయటకు వచ్చింది అంటాడేమో, లేదో ఉరుముతున్నట్లు అనిపించింది అంటాడేమో, నాకు తెలీదు. కానీ ఈ అనుభవాల గుండా దేవుడు మోషేని వెళ్ళనిచ్చాడు. ఈ అనుభవాల గుండా మోషేని వెళ్ళనిచ్చాడు, ఆ యెహోషువని వెళ్ళనిచ్చాడు. ఎందుకంటే వాడుకోబోతున్నాడు కాబట్టి. మూడో సందర్భం ఒకటి చెప్తాను. ఇదైతే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఇది ఎట్లాగా చేశాడు అని అనిపిస్తుంది. నిర్గమకాండం 32 అధ్యాయం. నిర్గమకాండం 32 అధ్యాయంలో మోషే ఏమో కొండ మీద ఉన్నాడు, కిందేమో అహరోన్ ఉన్నాడు. అహరోన్ ఏమో ప్రజలతో ఉన్నాడు, మోషే ఏమో దేవుడితో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మోషే దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, కింద అహరోన్ ఏమో ప్రజలతో ఉంటాడు. అయితే నాకు ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే, యెహోషువ మధ్యలో ఉన్నాడు. యెహోషువతో ఎవ్వరు లేరు. 40 రోజులు ఒక్కడే ఉన్నాడు. 40 రోజులు ఒక్కడే. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు ఆయనకి. మోషే అని ఉంటాడు, సగం దారి తీసుకెళ్ళి నేను ఇక్కడ కూర్చొని నేను పైకి వెళ్తాను అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. 40 రోజులు యెహోషువ అక్కడే ఉన్నాడు. నాకు ఎప్పుడు 40 రోజులు ఏం తిన్నావయ్యా, 40 రోజులు ఏం చేసావయ్యా నాకు అనిపిస్తుంది. కానీ దేవుడు అలాంటి అనుభవం గుండా యెహోషువని వెళ్ళనిచ్చాడు. మనం ఎప్పుడు కూడా ఇంత ఆలోచించాం సీరియస్గా యెహోషువ ఏం చేసి ఉంటాడని. దేవుడు యెహోషువకి ఈ అనుభవాలన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే మోషే తర్వాత ఏ పని అయితే కొనసాగించాలో ఆ పని కొనసాగించేది ఎవరు? యెహోషువ. మీకు ఒక ఆట ఉంటుంది, దాన్ని రిలే రేస్ అంటారు. అంటే అది ఎలా ఉంటుందంటే 400 మీటర్లు పరిగెట్టాలి, ఒకళ్ళే పరిగెట్టరు, నలుగురు కలిసి పరిగెట్టరు. ఒక ఆయన 100 మీటర్లు పరిగెడతాడు, తర్వాత ఇంకో 100, ఇంకొక 100, ఇంకో 100. అయితే వీళ్ళకు పని చెప్తారు ఏంటంటే, మొదట పరిగెట్టే ఆయన చేతిలో ఒక రూలర్ లాంటిది ఉంటుంది, దాన్ని బ్యాటన్ అంటారు. అది పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండో వాడి చేతిలో పెట్టితే వాడు దాన్ని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గీత ఉంది అనుకోండి, ఇక్కడ గీత ఉంటే 3 అడుగులు 4 అడుగుల ఈతల నుంచి ఉంటాడు, వాడు వెనక నుంచి వస్తూ ఉంటాడు కదా. అప్పుడు ఏమవుద్దంటే వెనక నుంచి రాగానే అతనితో కలిసి ఇతను పరిగెడతాడనమాట. పరిగెట్టి ఇంకో 3 అడుగులు ఈ పక్కన ఆయన పరిగెడతాడు. ఈ 6 అడుగులు పరిగెత్తే లోపల అతని చేతిలో ఉన్న బ్యాటన్ ఇతని చేతిలోకి వస్తుంది. అప్పుడు ఈయన పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఆగిపోయి ఇవ్వటం అయితే కనుక టైం వేస్ట్ అవుతుంది. అది వాళ్ళు చేసేటువంటి పని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ నుంచి 2 ఆయన పరిగెత్తాలి, ఇక్కడ దాకా యువతలకు వచ్చి నుంచొని ఇలా కలిసి పరిగెట్టి ఇంకో 4 అడుగులు కలిసి పరిగెట్టారే, ఈ కలిసి పరిగెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మోషే యెహోషువలు కలిసి పరిగెడుతున్నారు. ఎందుకంటే అంత దూరం పరిగెట్టిన తర్వాత మోషే చేసే పని ఏంటంటే, బ్యాటన్ అంటే తను ఏం పని అయితే చేస్తున్నాడో ఆ పని ఎవరికి అప్పచెప్తాడు? యెహోషువకు అప్పచెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. దాన్ని ముందు కొనసాగించాలి. ఇది క్రైస్తవ్యంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం. పౌలు గారు తిమోతి గారికి రాసే పత్రికలో తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు బోధించానే అది నువ్వేం చేస్తావంటే ఇతరులకు బోధించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళకి ఇవ్వు అంటాడు. సో ఇది అందించుకుంటూ వెళ్ళిపోవాలి. క్రైస్తవ్యం ఎలాగ వ్యాప్తి చెందుద్ది అంటే కనుక, నాకు దేవుడు అప్పగించిన పనిని నేను పూర్తి చేయలేను, నాకు ఎంత మట్టుకు చేయాలో అంత మట్టుకు చేస్తాను, దాన్ని ఇంకొకటికి అప్పచెప్పి వాళ్ళు ముందుకు కొనసాగిస్తారు. దావీదుకు మందిరం కట్టాలనుకున్నాడు, కానీ సొలొమోను కట్టాడు. ఆ విధంగా ఒకళ్ళు మొదలుపెట్టింది ఆ విధంగా కొనసాగుతూ ఉండటం అనేది మనము చూస్తూ ఉంటాం. ఈ విధంగా యెహోషువకి అప్పగించడం జరిగింది. యెహోషువను మనకి ఇంకెలా కనబడతాడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 12 మంది వేగులు వారిని పంపించారు. అందుట్లో యెహోషువ ఒకడు. యెహోషువ కాలేబు వీళ్ళిద్దరే మంచిగా మాట్లాడి వెనక్కి రావటం జరిగింది. ఇప్పుడు యెహోషువని మనం ఏమనొచ్చు? యెహోషువ గారు స్టూడెంట్, అంటే మోషే గారి దగ్గర శిష్యుడు. రెండోది, యెహోషువ గారు మోషే గారికి స్టూడెంటే కాదు, సోల్జర్, సైనికుడు. ఎందుకని యుద్ధాలకి ఈయన్నే పంపించేవాడు. మూడోది సేవకుడు, సర్వెంట్, ఏం చెప్తే అది చేస్తూ ఉండేవాడు. నాలుగోది సబార్డినేట్, తగ్గి తన దగ్గర ఉండేవాడు. ఐదోది స్పిరిచువల్, ఆత్మీయంగా అభిషేకం పొందినటువంటి వాడు.
ఈ 5 లక్షణాలు యెహోషువకు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, యెహోషువ గారు ఎప్పుడు పుట్టినుంటారు అని అంటే అంచనాల ప్రకారం 1485లో పుట్టాడు. క్రీస్తు పూర్వం 1485లో పుట్టాడు. అందుకే మీరు తారీఖులు రాసుకోండి అన్న. 1485లో పుట్టాడు. పస్కా పండుగ సమయానికి అతని వయసు 40 ఏళ్ళు. అతని వయసు 40 ఏళ్ళు. ఇది మీరు గమనించగలిగితే బాగుంటుంది. తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. అంటే ఇప్పుడు యెహోషువ గారి వయసు ఎంత? 80 ఏళ్ళు. 80 ఏళ్ళు అప్పుడు మన మోషే గారు చనిపోవటం జరిగింది. సరే, అసలు మోషే గారు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, దీన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను సంఖ్యాకాండం 14వ అధ్యాయం దాకా వచ్చాను కదా. ఏది 12 మంది వేగులు వారిని పంపించడం అనేది. మీకు విచిత్రంగా ఒక విషయం చెప్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి, 16వ అధ్యాయం అంటే 15వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 2వ సంవత్సరం ప్రయాణంలో. ఎంత? 2వ సంవత్సరం. ఒకసారి సంఖ్యాకాండం 20వ అధ్యాయం తీస్తారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, మొదటి నెల. ఏ మొదటి నెల? 40వ సంవత్సరంలో మొదటి నెల. 40వ సంవత్సరంలో మొదటి నెల అంటే మీకు అర్థమైందా? 16, 17, 18, 19 ఈ 4 అధ్యాయాలు 38 సంవత్సరాలు పట్టింది. ఈ 4 అధ్యాయాలకి 38 సంవత్సరాలు పట్టింది. అది విషయం అన్నమాట. అంటే అందుట్లో చాలా విషయాలు మనకి రాయలేదు. ఈ 4 సంవత్సరాల్లో జరిగింది ఏంటయ్యా అని అంటే 12 లక్షల మంది చచ్చిపోయారు. రోజుకి 100 మంది చచ్చిపోతూ ఉన్నారు. రోజుకి 100 మంది. దేవుడికి అవిధేయత చూపించడం, ఓ 100 మంది చచ్చిపోవటం. దేవుడికి అవిధేయత చూపించడం, ఓ 100 మంది చచ్చిపోవటం. ఈ విధంగా చచ్చిపోకుంటూ వచ్చారు. ఇది జరిగినటువంటి పని అన్నమాట. సరే, 20వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 2 చచ్చిపోయారు. ఎవరిద్దరు? ఒకళ్ళేమో మిరియాం గారు చచ్చిపోయారు. ఇప్పుడు మొదటి నెలలో. 5వ నెలలో అహరోన్ గారు చచ్చిపోయారు. తర్వాత ఇంకొకళ్ళ యొక్క చావు కూడా ఖరారైపోయింది. ఎవరు చావు? మోషే గారు. ఎందుకు ఖరారైపోయింది? మోషే గారిని, అహరోన్ని వెళ్ళి ఆ బండని నీళ్ళు అడుగు అని అన్నాడు. ఆ నీళ్ళు అడగకుండా కొట్టాడు. దేవుడు కోపం వచ్చింది. నేను చెప్పిన మాటకి ఎందుకు లోబడలేదు నువ్వు? నేను నీళ్ళు అడగమన్నాను, ఎందుకు కొట్టావు? నువ్వు నీళ్ళని, బండను కొడితే నీళ్ళు వస్తాయా? రావు. బండను కొట్టిన నీళ్ళు ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వాలి. నువ్వు బండను కొట్టావంటే ఎవరిని కొట్టినట్లు? నన్ను కొట్టినట్లు. అందుకనే నువ్వు అక్కడికి వెళ్ళవు అని చెప్పి యెహోషువని పంపించు అని చెప్పాడు. సో యెహోషువని సిద్ధపరచడం జరిగింది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం అయ్యింది. సో ఇప్పుడు మనం యెహోషువ గ్రంథం యొక్క ఆరంభాలకు వచ్చేసాం. ఓకే, మోషే గారి వయసు 80 ఏళ్ళు. యెహోషువ గారి వయసు 80 ఏళ్ళు. ఇక్కడ నుంచి 30 ఏళ్ళు బతికాడు. ఎవరు? యెహోషువ 30 ఏళ్ళు. 110 ఏళ్ళు అప్పుడు చచ్చిపోయాడు. 110 ఏళ్ళప్పుడు ఆయన చనిపోవటం జరిగింది. 110 ఏళ్ళప్పుడు చనిపోయినటువంటి యెహోషువ ఈ 30 ఏళ్ళలో ఏం చేశాడు అనే దాన్ని మనం చూస్తే కనుక, ఆయన యోర్దాను నది దాటి ఆ తర్వాత యుద్ధాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా మనం చూస్తాం. ఈ 12 అధ్యాయాల్లో ఆయన 10 రాజుల మీద యుద్ధం చేశాడు. 10 రాజుల మీద యుద్ధం చేశాడు. ఈ 10 రాజుల మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని అంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. ఇది మొదటి 12 అధ్యాయాల్లో జరిగినటువంటి విషయం. తర్వాత 12 అధ్యాయాలు, అందులో 10 అధ్యాయాల్లో ఏ దేశాలు అయితే గెలుచుకున్నాడో వాటిని అందరికీ పంచిచ్చాడు. 12 గోత్రాల వాళ్ళకి. చివరి 2 అధ్యాయాలు 23, 24 అధ్యాయాల్లో ముసలోడు అయిపోయాడు కాబట్టి అప్పుడు మాట చెప్పాడు, నేనును నా ఇంటి వారము దేవుణ్ణి ఆరాధిస్తాము అని చెప్పి ఆయన ఆ విధంగా ఇంట్లో ఉండిపోయి తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇది యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి విషయం. యెహోషువ గ్రంథాన్ని మనం ఏ విధంగా నేర్చుకుంటాం? ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఇది దేవుడు చేసిన పని. అయితే ఇప్పుడు వీళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవాలి. అది ఎవరు చేయాలి? మనం చేయాలి. చిన్న మాట, మీలో బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు ఒకసారి ఎత్తి చూపిస్తారా? బైబిల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చదువు. తెచ్చుకోకపోతే ఏం పర్లేదులేండి, నేనేం ఇడిపించట్లే. మీరు చూపించారే బైబిల్, అది మీ బైబిలేనా? అయ్యగారు మీదేనా? మీ పేరేంటో?
జయరాజ్ గారు కూర్చోండి. జయరాజ్ మీ పాస్టర్ గారు అనుకుంటా, అంతే కదా సార్? ఆ బైబిల్ మీదేనా సార్? మీ పేరు కూడా రాసుకున్నారా? వెరీ గుడ్ సార్. మీ సొంతం అది బైబిల్, దేవుడు మీకు ఇచ్చినటువంటి దేవుని వాక్యం, అంతే కదా సార్? బైబిల్ మీదే సార్. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ చదివేశారు సార్ మీరు? పర్లేదు, చదవకపోతే నిజంగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఎరకాటంలో పెడతాను. అట్లా చదవకపోతే నేను చదవాలా? మీకు మాట చెప్తున్నా, నేను 1189 అధ్యాయాలు చదవాలా? నేను చదవాలా? అబద్ధం ఆడతలా, నేను చదవాలా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చదివారా? అది ఇప్పుడు నిజం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను చెప్పేదాకా మీరు నిజం చెప్పరు అనమాట. తప్పుగా సార్ అలాగా. అయితే బైబిల్ మీదే కదా, బైబిల్ మీదే, కానీ మీరు చదివారా? చదవాలా? బైబిల్ మీదే. నేను ఏం నేర్పించబోతున్నాను చూడండి. దీంట్లో బైబిల్ ఎవరిదే? ఆయనదే. కానీ బైబిల్లో ఉన్న ప్రతి పేజీని ఆయన చదివాడా? చదవాలా? దీన్ని ఏమంటారంటే, ఇది నీదే, కానీ దాన్ని నువ్వు స్వతంత్రించుకున్నావా? లేదు. దాన్ని చదివి ధ్యానం చేసి నీ సొంతం చేసుకున్నావా? లేదు. ఇప్పుడు చూడండి, బైబిల్ నాదే, నేను దాంట్లో ప్రతి పేజీని చదవలేదు. అదేవిధంగా దేశం ఇశ్రాయేల్దే, కానీ దాన్ని వాళ్ళు ఏం చేయాలి? ప్రతి భాగంలో అడుగు పెట్టి దాన్ని సొంతం చేసుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి? కదా? బైబిల్ నాదే, కానీ నేను పూర్తిగా దాన్ని నా సొంతం చేసుకోవాలా? ఏదో కొన్ని విషయాలు నేర్చుకున్నాను. బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు నాకు తెలుసు, కొన్ని విషయాలు నేర్చుకున్నాను, కానీ పూర్తిగా నాది కాదు. అర్థమైంది కదా? ఎప్పటికీ నాది అవ్వదు. బైబిల్ మొత్తాన్ని నేను చచ్చిపోయే లోపల ధ్యానం చేస్తాను అనుకోను. నేను కొద్దిగా మిగిలిపోద్ది, చాలా మట్టుకు మిగిలిపోద్ది. అర్థమైంది? రోజు నేను ఇంక ఇదే పనిలో ఉన్నా కూడా చాలా మిగిలిపోద్ది. కాబట్టి మీరు పూర్తిగా అందరూ చదువుతారని నేను అనుకోను. అదే ఏం కంగారు పడక్కర్లేదు. దానికి మీరు అపరాధ భావం తెచ్చుకోవద్దు. నేను ఈ ఉదాహరణ చెప్పింది మిమ్మల్ని ఇసుకించడానికి కాదు, ఓ పాఠం నేర్పించడానికి. ఏంటి ఆ పాఠం అంటే, బైబిల్ మీదే, కానీ అది మీ సొంతం కాలం. దేశం ఇశ్రాయేల్దే, కానీ వీళ్ళు ఏం చేయాలి? దాన్ని స్వతంత్రించుకోవాలి, అంటే దాన్ని స్వాధీనపరచుకోవాలి. అడుగు అది మనం చేయాల్సిన పని. బైబిల్ మన దగ్గర దాకా వచ్చేటట్లు చేసే పని ఎవరిది? దేవుడు. బైబిల్ మన దాకా వచ్చే పని చేసింది ఎవరిదే? దేవుడిది. బైబిల్ నీ చేతికి వచ్చేటట్లు చేసింది ఎవరో? దేవుడు. బైబిల్ నీ చేతికి రావడానికి దేవుడు ఏం చేశాడు? తర్జుమా చేసేవాడిని, బైబిల్ని ముద్రించేవాడిని, ఇదంతా సిద్ధపరిచాడా లేదా? మీలో కొంతమందికి బైబిల్ ఉచితంగా వచ్చింది, కొంతమంది కొనుక్కున్నారు. దేవుడు మీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు. సో బైబిల్ మీ దగ్గరికి తీసుకురావడం దేవుడు చేసే పని. దేవుడు ఆ పని చేస్తాడు. బైబిల్లో ఉన్న సత్యాలన్నీ మీ బుర్రలోకి ఎక్కిస్తాడు దేవుడు. చెప్పండి, ఎక్కిస్తాడా? అయ్యగారు మీరు చెప్పాలి, ఎక్కిస్తాడా? అవి ఎవరు చేయాలి? మనం. కానీ మనం బద్ధకస్తాం. ఎలాగ బద్ధకస్తాం అంటే అస్సలు చదవం. పైగా మీలో కొంతమంది చాలా పరిశుద్ధులు అనుకునే వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే, యూట్యూబ్లో వర్తమానాలు వినటం, ఇలాంటి మీటింగులకు వచ్చేయటం. నేను మీటింగులకు వచ్చి ప్రతి ప్రసంగాన్ని వినేస్తున్నాను, నేను చాలా పరిశుద్ధరాలని అనుకుంటున్నారు మీరు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? నువ్వు చదవాలి. సార్ నేను చదివితే అర్థమవుద్దా లేదా తర్వాత తలనొప్పి. చదివే పని నీది, చదివిన దాన్ని అర్థం చేసే పని ఎవరిదే? దేవుడిది. నువ్వు చదవకుండా దేవుడు నాకు అర్థం చెప్పానంటే ఎక్కడ అవుద్ది? అవ్వదు. యెహోషువ నుంచి మనం నేర్చుకోగలిగే మొట్టమొదటి పాఠం అది. ఏంటి ఆ పాఠం అనంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని స్వతంత్రించుకోవాలి. రెండోది, ఇశ్రాయేలీలు కనాను దేశం వాళ్ళదే. ఎవరికి? ఇశ్రాయేలీది. ఊరికినే వచ్చిందా వాళ్ళకి కనాను దేశం? ఊరికినే వచ్చిందా? ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళు యుద్ధాలు చేయాలి. బైబిల్ చదవటం, దేవునిలో ఆత్మీయంగా ఎదగటం అనేది యుద్ధం. మళ్ళీ జాగ్రత్తగానండి, ఆత్మీయంగా ఎదగటం అనేది యుద్ధం. దేవునిలో ఎదగటం అనేది యుద్ధం. ఊరికినే ఎవడ ఎదగడు. ఎదిగేటప్పుడు మనకేమొస్తాయి? శోధనలు వస్తాయి. ఎదిగేటప్పుడు మనకేమొస్తాయి? ఆటంకాలు వస్తాయి. ఎదిగేటప్పుడు మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. మొన్న ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్లో కలిసి, ఏమండి హైదరాబాద్ దగ్గర ఒక ఆవిడ కలిసి ఏమన్నదంటే, అయ్యగారు మా సంఘానికి బాగా శ్రమలు వస్తున్నాయి అని అంటే, ప్రైజ్ ద లార్డ్ అన్నాను నేను. అంటే ఆవిడ కొంచెం విచిత్రంగా చూసింది. అంటే ఆవిడ చూస్తే, ఏమండి మీకు మాట చెప్తాను చూడండి, నిన్న మొన్నటి దాకా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఆస్ట్రేలియా వాళ్ళు 3 మ్యాచ్లు ఆడారు, వెళ్ళిపోయారు వాళ్ళు.
అర్థమైందా? ఇండియా వాళ్ళు ఇంకా ఆడుతున్నారు, అవునా? చివరికి మెడల్ వచ్చేది ఎక్కువ ఆటలాడినోడికా తక్కువ ఆటలాడికా కదా. కాబట్టి ఎక్కువ ఆడే కొద్దీ ఆనందం పెరుగుద్దా, బాధ పెరుగుద్దా? మరి మీకు శ్రమలు పెరిగితే ఎందుకు బాధపడుతున్నారు? అవార్డు వస్తుంది మీకు. ఏ శ్రమ లేదంటే అవార్డు లేదని అర్థం, ఇంటికి వెళ్ళిపోరా అని అర్థం. కాబట్టి శ్రమలు, శోధనలు, కష్టాలు చచ్చదాకా వస్తాయి. స్థాయి మారుతుంది, ఎప్పుడు అదే లెవెల్లో ఉండదు. సినిమా చూడొద్దు అనే శోధనే రాదు, ఆ శోధన దాటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. మనం మందు కొట్టొద్దు అనే శోధన కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. శోధన స్థాయి మారిపోతూ ఉండాలి, చచ్చేదాకా శోధనలు వస్తూనే ఉండాలి. ఎందుకనంటే క్రైస్తవ జీవితం పోరాటం. ఇది యెహోషువ గ్రంథం నేర్పించేటువంటి రెండో పాఠం. మొదటిది స్వతంత్రించుకోవాలి, రెండోది పోరాడుతూ స్వతంత్రించుకోవాలి. మూడో ప్రాముఖ్యమైన విషయం, మోషే గారు 5 పుస్తకాలు రాశారు, దాన్ని ధర్మశాస్త్రం అన్నారు. 33 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఈ 33 పుస్తకాలు కూడా ఈ 5 పుస్తకాలకి కలపగలిగేది, కనెక్ట్ చేయగలిగేది ఏంటంటే యెహోషువ గ్రంథాన్ని మెడ అంటారు. మెడ తలకాయేమో మోషే గారు రాసిన మొదటి 5 పుస్తకాలు, మిగిలిన బాడీ అంతా మిగిలిన 33 పుస్తకాలు. ఇది లేకపోతే కనెక్షనే ఉండదు. ఇది మూడో పాఠం. నాలుగోది, పాత నిబంధనలో యెహోషువ గ్రంథం కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తల కార్యము లాంటిది. ఏంటంటే 4 సువార్తలు, యేసు ప్రభు ఎవరో, ఆ తర్వాత పత్రికలు 21 పత్రికలు ఉన్నాయి. ఈ 21 పత్రికలు ఏం చెప్తున్నాయి అంటే ఆ యేసు ప్రభులో జీవించడం ఎలాగా. అయితే ఈ రెండింటిని కలిపేది అపోస్తల కార్యములు. యెహోషువ గ్రంథాల్లో అద్భుతాలు ఎక్కువ, అపోస్తల కార్యాల్లో అద్భుతాలు ఎక్కువ. యెహోషువ గ్రంథం దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంని స్వతంత్రించుకోవటం, అపోస్తల కార్యములు సర్వలోకములకు వెళ్ళి సువార్తను బోధించటం. మీకు అర్థమవుతుంది కదండి. మోషే గారు చనిపోయారు, యెహోషువ గారికి బాధ్యత ఇచ్చారు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు, శిష్యులకి బాధ్యత ఇచ్చారు. కాబట్టి పాత నిబంధనలో యెహోషువ గ్రంథం కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తల కార్యములు అనే దాంతో సమానం. ఇంకోటి, ఇది కొంచెం పెద్దోళ్ళకి అర్థమవుతుంది, మీరు కూడా వినండి. ఏంటనంటే మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చారు, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ధర్మశాస్త్రం వాళ్ళని యోర్దాను నది ఒడ్డు దాకా తెచ్చింది, యోర్దాను నది ఒడ్డు దాకా. అయితే యోర్దాను దాటించి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి తీసుకెళ్ళింది ధర్మశాస్త్రం కాదు, దేవుని కృప, గ్రేస్. సో ఇది మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. తర్వాత యెహోషువ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు మనకు కనబడుతుంది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఈ భూమిని నీకు ఇస్తానని, అది నెరవేరినట్లు మనం చూస్తాం. ఈ మొదటి 5 పుస్తకాల్లో శత్రువు చుట్టూ ఉన్నాడు. యెహోషువ గ్రంథంలోకి వస్తే శత్రువు ముందు ఉంటాడు, ఎందుకంటే మనం వాడితో ఫైట్ చేస్తూ ఉంటాం అన్నమాట, వాడితో ఫైట్ చేసుకుంటూ ఉంటాం. మొదటి 5 పుస్తకాల్లో దేవుడు పనిచేశాడు మన కోసం. యెహోషువ గ్రంథంలో మనము దేవుడితో కలిసి పనిచేయాలి, ఈ 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, పరిచారకులు ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే, పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే. నేను కూడా చచ్చిపోతాను, మీరు కూడా చచ్చిపోతారు. అయితే మనం చచ్చిపోతాం కానీ దేవుడు మనకిచ్చిన పని చచ్చిపోదు. మనం చచ్చిపోతాం కానీ దేవుడు మనకిచ్చిన పని చచ్చిపోదు. మోషే చచ్చిపోయాడు, పని చచ్చిపోవాలా. దావీదు చచ్చిపోయాడు, బాధ్యత చచ్చిపోవాలా. పౌలు గారు చచ్చిపోయారు, సువార్త చచ్చిపోవాలా. మనం చచ్చిపోతాం, ఆ పని మాత్రం ముందుకు కొనసాగాలి. నేనేమని చెప్తానంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మనకిద్దరు ఉండాలి. మనందరికీ కూడా ఒక మోషే ఉండాలి, మనందరికీ కూడా ఒక యెహోషువ ఉండాలి. మోషే ఉండాలంటే ఏంటి? మనం నడిపించిన ఒక గురువు ఉండాలి మనకి. యెహోషువ అంటే ఏంటి? మనం ఎవరో ఒకరిని నడిపించే శిష్యుడు ఉండాలి మనకి. మనకు పౌలు ఉండాలి, మనకు తిమోతి ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ పౌలు ఎవరు? మిమ్మల్ని ప్రభువులోకి నడిపించింది ఎవరు? మీరు ఎవరి దగ్గర నుంచి ఈ పాఠాలన్నీ నేర్చుకుంటున్నారు? ఇది ఒకటి. రెండోది, మీరు ఎవరికి నేర్పిస్తున్నారు?
ఎవరికి నేర్పిస్తున్నారు? ఇద్దరు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం బ్యాటని తీసుకుంటాం, వీళ్ళకి బ్యాటని ఇచ్చి పంపిస్తాం. ఇది మనం చేసే పని. తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువను ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలునికిచ్చు దేశమునకు వెళ్ళుడి. ఆయన చచ్చిపోయాడు, కానీ ప్రయాణం ఆగిపోదు, పరిచర్య ఆగిపోదు. నువ్వు లేవాలి. కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది లేవాలి. కొంతమంది బలహీనులై పడుకుని పోతారు శారీరకంగా, మరి కొంతమంది ఆత్మీయంగా ఉత్తేజపడి లేవాలి. ఓకే, బహుశా అందుకే అనుకుంటా ఈ యవ్వన బిడ్డలతో ఈ మాటలు చెప్పమని అడుగుతున్నాడు. పెద్దోళ్ళు, మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ అమ్మమ్మ, నానమ్మ, మీ పాస్టర్లు, వీళ్ళు చచ్చిపోతారు. ఇదేంటి సార్ చచ్చిపోతారని చెప్తారు? సావుకేం చేస్తారు? వాళ్ళు ఉండరు, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు మొదలుపెట్టి కొనసాగించే పని మీరు ఆపకూడదు, మీరు కొనసాగించాలి. అది దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును, చూసారా, అడుగుపెట్టి అడగండి, నేను ఇస్తాను. అరణ్యమున ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రిటిస్ నది వరకు, హిత్తీల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ఇవంతా నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నేను చివరి భాగం చదివి నేను ముగిస్తాను. 6వ వచనం నుంచి మీకు చదువుతాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంను నిశ్చయంగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేను. దీంట్లో ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉంటే ధైర్యం ఎలా వస్తుంది? ధైర్యం రావడానికని దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి దాన్ని ఇచ్చాడు. మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, దాన్ని చదువు, దాన్ని ధ్యానించు, దాన్ని అనుకరించు, దానికి కుడికి కానీ ఎడకి కానీ వెళ్ళొద్దు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం. మన పెద్దవాళ్ళు గొప్ప పరిచర్య చేశారు. నేను నిన్న ఒక చోటకి పరిచర్యకి వెళ్ళాను. ఆయన 90 ఏళ్ళు అంట, 50 ఏళ్ళ నుంచి పరిచర్య చేశాడంట. ఆయన ఆ ఊర్లో 50 ఏళ్ళ నుంచి పరిచర్య చేశాడు. ఆయన చూశాను, చాలా భక్తితో ఉన్నాడు ఆయన. నా ప్రసంగం అంతా విన్నాడు అంటానికి పెద్ద ఆయన కదా, ప్రార్థన చేయండి అన్నాను, చేతులు పట్టుకున్నాను. ఆయన చేతులు మాత్రం భయంకరంగా వణికిపోతున్నాయి. ఎందుకని వణికిపోతున్నాయి అంటే ముసలోడు. కానీ నేను చెప్పిన ప్రసంగం అంతా ప్రార్థనలో చెప్పాడు ఆయన. నేను చెప్పిన ప్రసంగం అంతా 90 ఏళ్ళు ఆయన, ఏం నోట్స్ రాసుకోలేదు ఆయన. నేను చెప్పిన ప్రసంగం అంతా విన్నాడు. ఆ తర్వాత వాళ్ళకి 3 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులను చూశాను. నాకు వచ్చేటువంటి ఒకే ఒక అనుమానం ఏంటి తెలుసా, ఆ కొడుకులు వీళ్ళ నాన్న చెప్పినంత చెప్తాడో లేదా అని. ఈయన రేపో మాపో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొడుకులు పరిచయం చేయాలి. వాళ్ళ నాన్న చేసినట్లు వాళ్ళు చేయగలుగుతారా? నా కోరికైతే చేయాలని చేయగలుగుతారా? దేవుడు అలాంటి వ్యత్యాసం కనబడకూడదు. మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ తగ్గిపోయాడు అనకూడదు. ఆ విధంగా ఉండాలంటే నువ్వు ఒకే ఒక పని చేయి. ఏంటి ఆ పని తెలుసా? మోషే గారు నీకు ఇచ్చాడే బ్యాటన్ ఏంటిది? వాక్యం. ఆ వాక్యాన్ని బాగా చదువు, బాగా ధ్యానించు, దానికి కుడికి ఎడంకి వెళ్ళొద్దు. కాబట్టి నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీ గురువు గారులు, మీ పాస్టర్లు, మీ పెద్దోళ్ళు ఈ ప్రాంతంలో గొప్ప పరిచయం చేశారు. ఓకే, వాళ్ళకంటే బాగా మీరు పరిచయం చేయాలని దేవుడి కోరిక. అది ఎప్పుడు జరుగుద్ది? ఒకటే పని, దేవుని వాక్యాన్ని చదివి దానికి కుడికి కానీ ఎడం కానీ వెళ్లకుండా దాన్ని ధ్యానించాలి. ఆ విధంగా ధ్యానిస్తూ దేవుడికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మనం ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభువా, యెహోషువ గ్రంథాన్ని పరిచయం చేసుకోవడానికి
యెహోషువకి నువ్వు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలని కొద్దిగా ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికి మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభా, మా అందరికీ వ్యక్తిత్వాన్ని ఇచ్చావు, అది మీ మహిమార్థమై మేము వాడాలి. రెండోది, మా అందరికీ అనుభవాలు ఇచ్చావు, ఆ అనుభవాలు మాకు ఉపయోగపడతాయి. మూడోది, ఆజ్ఞలు ఇచ్చావు. ఆ ఆజ్ఞలు ప్రభా ముఖ్యంగా నీ వాక్యాన్ని ధ్యానం చేసి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. ఆ విధంగా జీవించగలుగుటకు మీరు కృప చూపించమని ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.